హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్. ఈరోజు మనము కోర్ చిక్కుడుకాయలతో పచ్చడి ఎలా చేసుకోవాలన్నది మన వీడియో. క్లస్టర్ బీన్స్ అంటారు కదా, అది రైస్లోకి, రోటీ, దోశ, జొన్న రొట్టెలకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది. చూడండి, ఇది గోడుకు చిక్కుడుకాయలు కదా. నేను ఫస్ట్ వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను గ్రీన్ చిల్లీ తీసుకుంటున్నాను. ఒక 7-8 తీసుకున్నాను. కారం మీకు ఇంకా కావాలంటే ఇంకా తీసుకోవచ్చు, ఇంకా తక్కువ కావాలంటే తక్కువ కూడా చేసి తీసుకోవచ్చు. మీకు గ్రైండ్ చేసుకునే ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా కట్ చేసుకున్నాను. కుక్కర్లోకి ఒక గిన్నెలోకి వేసుకొని ఉడికించుకుందాము. గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని కొద్దిగా చింతపండు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఉడికే ముందే. అది వీడియోలో స్కిప్ అయింది. గ్రీన్ చిల్లీ, చింతపండు, గోరుచిక్కుడుకాయలు వేసి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మెత్తగా ఉడికిపోతాయి. అసలు నీళ్ళు అన్నది ఒక డ్రాప్ కూడా వేసే అవసరం ఉండదు, వేయకూడదు కూడా, వేస్ట్ అవుతుంది కదా నీళ్ళు. స్టీమ్లోనే ఉడికించుకోవాలి. లేతగా ఉండేవి అయితే బాగుంటాయి, ముదురుగా ఉంటే నార వస్తుంది కాబట్టి. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా నీళ్ళు వేసుకునే అవసరం ఉండదు, అలాగనే గ్రైండ్ అయిపోతుంది. గ్రైండ్ చేసుకునే ముందు నేను ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. చింతపండు, ఉప్పు అన్నది వీడియోలో నేను చూపలేదు, అది స్కిప్ అయ్యింది. ఇప్పుడు గ్రైండ్ చేసుకునేసాం కదా, ఇప్పుడు తడకా వేసుకుందాము. ఒక కడాయి తీసుకొని, కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకొని, ఆవాలు చిట్టుపట అయిన తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కలర్ మారిన తర్వాత జీలకర్ర కొద్దిగా, అలాగే హింగు వేసుకుంటున్నాను. ఒక ఎండుమిరపకాయ కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు. పోపుకి ఇంతే సరిపోతుంది ఫ్రెండ్స్. కావాలంటే నేను కలర్ కోసం కొద్దిగా పసుపు వేసాను. పసుపు కూడా ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ వేసుకునే అవసరం కూడా లేదు, కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు కూడా ఈ పచ్చడి అన్నది ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పూర్తిగా మన వీడియో చూసి మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేసి, కామెంట్ చేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూసారా, వాటర్ అన్నది మనం వేసుకోలేదు. తడకాలో వేసిన తర్వాత స్టవ్ కట్టేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం పసుపు వేసుకోవడం వల్ల కలర్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు మనం సరైన బౌల్లో తీసుకుందాము. ఇంతవరకు మన ఛానల్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు ఫ్రెండ్స్. చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.